రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తల్లికి వందనం ఎగవేత, రైతు భరోసాకు మంగళం, నిరుద్యోగ భృతితో యువతకు ద్రోహం, మహిళల ఖాతాల్లో డబ్బులంటూ ప్రగల్భాలు. ఏడాది కావస్తున్నా సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. వీటన్నింటిపై ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు మాజీ సీఎం వైఎస్ జగన్. హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తల్లికి వందనం ఎగవేతపై ఎక్స్ వేదికగా కూటమి సర్కారు నిలదీశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. ప్రజలకిచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారంటూ కడిగి పారేశారు. అధికారంలోకి వస్తే తల్లికి వందనమని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పునిస్తామన్నారు. కానీ అధికారంలోకి రాగానే అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని సైతం నిలిపివేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ఏపీలో వరుసగా మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు వైఎస్ జగన్. నిర్మోహమాటంగా ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పారు. ఇంతకన్నా మోసం ఇంకేమైనా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల వేళ చంద్రబాబు, కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదన్నారాయన. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకుని నీకు 15,000, నీకు 15,000 అన్నారని గుర్తు చేశారు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అదే నలుగురుంటే 60,000 ఇస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. ప్రజలకు చంద్రబాబు చేసిన వాగ్దానం, చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను అందించి అమ్మఒడి పథకాన్ని విజయవంతం చేశామన్నారు వైఎస్ జగన్. ఆ పథకాన్ని ఆపేసి నిరుపేద తల్లుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉందన్నారు. ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా పెట్టుబడి సాయం ఇవ్వకుండా గడిపేశారన్నారు వైఎస్ జగన్. ఇదిగో అదుగో అంటూ లీకులిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో కేంద్రం ఇచ్చేది కాకుండా ఏడాదికి ప్రతి ఎకరాకు 20,000 ఇస్తామన్నారు. కానీ ఇన్ని కేబినెట్ మీటింగులు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. ఇది రైతులను నిలివెల్లా మోసం చేయడం కాదా చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రైతులకు పెట్టుబడి సాయం లేదు, కనీస మద్దతు ధర అందడం లేదు, ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు, ఆర్బీకేలను నిర్వీర్యం చేసేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదని ఎక్స్లో స్పందించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. ఈ మోసాలకు తోడు ప్రజలపై ఛార్జీలతో బాదుడు కనిపిస్తోందన్నారు. ఏ రంగాన్ని వదలకుండా అన్నిట్లో స్కాములు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రబాబు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటే బయటకొస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయన్నారు. ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోందన్నారు వైఎస్ జగన్. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ పోరాడుతోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేసే వరకు ప్రజల తరపున నిలబడుతుందని ట్విట్టర్ ఎక్స్ వేదికగా భరోసానిచ్చారు.